హై ఇవాళ ఈ మెజర్మెంట్స్తో బ్లౌజ్ డాటెడ్ బ్లౌజ్ ఎలా కుడదామో కటింగ్ చేసుకొని చూపిద్దాం. ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ దగ్గరకు వచ్చేసి. సో మనది ఫుల్ లెంత్ 14 కాబట్టి 14 ప్లస్ హాఫ్ ఇంచ్ సీమ్ అలవెన్స్ కోసం 14.5. సో మనం ఫ్యాబ్రిక్ ఎప్పుడైనా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఇటు మనకు వేస్ట్ ఉండాలి, ఇక్కడ మనకి షోల్డర్ ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. ఆమె చెస్ట్ 29.5 మాత్రమే ఉంది కాబట్టి చాలా సన్నగా ఉంది. బట్ నెక్ ఆమెది 9.5 ఉంది కాబట్టి నేను షోల్డరు 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో ఆమ్ లెంత్ నేను ఆమెకి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. సీమ్ అలవెన్స్తో పోయే వరకు 5.5 వస్తుంది. సో 29.5 కాబట్టి 7.75 ఆమెది చెస్ట్. సో 7.75 దగ్గర మార్కింగ్ 26.5 కాబట్టి 6.5 ప్లస్ హాఫ్ ఇంచెస్, ఎందుకంటే డాట్కి తీసేసుకొని ఈ రెండు మనం క్లబ్ చేసేసుకున్నాం. క్లబ్ చేసుకొని సీమ్ అలవెన్స్ తీసుకొని నా వేస్ట్ దగ్గర నేను 2.5 ఇంచెస్ దగ్గర వేస్ట్ లెంత్ పెట్టేసుకున్నాను. సో ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్ అప్ సైడ్ తీసుకొని మనం బ్యాక్ ఆర్మ్ రౌండ్ షేప్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం కంపల్సరీ మెజర్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ ఉందా లేదా, దాన్ని బట్టి మనకి ఈక్వల్ వస్తుందా లేదా అనేది తెలుస్తుంది. 7.5 వచ్చింది. సో 7.5 వచ్చింది కాబట్టి మనం కొంచెం అప్ సైడ్ తీసుకున్నాము. 6 అవసరం లేదు, 5.75. సో తీసేసుకొని 5.75 దగ్గర మనం మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మెజర్ చేసేసుకోవచ్చు. సో 7 వచ్చింది కాబట్టి 14 ఇంచెస్. ఇలా మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ మనం ఇక్కడ తక్కువ ఎక్కువ తీసుకొని ఇది ఎక్కువ అయిందనుకో లూజ్ ఎక్కువ వస్తుంది. ఇక్కడ స్టిచ్ చేసుకోవచ్చులే అనుకుంటే నో, ఎందుకంటే బాగోదు కాబట్టి అలా. ఓకే, ఇది బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత మనం నెక్ నేను 2.5 తీసుకుంటున్నాను. 2.5 అంటే కుట్టే వరకు వస్తుంది కాబట్టి 2.25. బ్యాక్ నెక్ ఆమెది 9.5 కాబట్టి 9.5 దగ్గర మార్కింగ్ పెట్టేసుకొని ఇచ్చేసుకొని షేప్ మనకి ఏ షేప్ కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇలా బ్యాక్ మార్కింగ్ పెట్టేసుకోవాలి. దీన్ని మనం స్ట్రైట్ కట్ అనుకోండి స్ట్రైట్గా పెట్టుకోవాలి, క్రాస్ కట్ అనుకో క్రాస్ పెట్టుకోవాలి. సో ఈ మీద మనం స్ట్రైట్ కట్ చేస్తున్నాం. సో నేను ఈ పాయింట్లో ఇక్కడ తీసుకుంటున్నాను. సో ఇక్కడ తీసుకొని ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నేను ఇక్కడ స్ట్రైట్ లైన్ తీసేసుకున్నాను. నా షోల్డర్ కూడా ఎగ్జాక్ట్గా తీసేసుకుంటున్నాం. ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా నేను మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ వరకు తీసుకున్న తర్వాత నేను ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి నియర్ వచ్చేసి ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి ఇక్కడ నేను ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. లెంత్లో నుంచి 2 ఇంచెస్ మైనస్ చేసుకొని నేను ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్న తర్వాత ఇటు సైడ్ నేను ఇక్కడ నుంచి 2.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టేసుకున్నాక దీన్ని తీసి ఫ్రంట్ పార్ట్ని సైడ్ చేసి నేను ఆర్మ్ లెంత్ కోసం అనేసి మళ్ళీ స్ట్రైట్ తీసుకొని ఇక్కడ మళ్ళీ మార్కింగ్ పెడుతున్నాను. ఇక్కడ నుంచి మనకి ఓన్లీ 1/2 ఇంచే కాబట్టి ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ మళ్ళీ మనం నీట్గా డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ నేను 2 ఇంచెస్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా కదా, దాన్ని డాట్ తీసేసుకున్నాం. ఇక్కడ 2.5 ఇంచ్ తీసుకున్నాము. సో మనం ఇక్కడ నుంచి మనము డాట్ లెంత్ 9.5 ఇంచ్ ఉంది కాబట్టి 9.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్. సో మనం డాట్ విడ్త్ కూడా తీసుకోవాలి. ఆ డాట్ విడ్త్ తీసుకున్నాక ఇక్కడ నుంచి కొంచెం క్రాస్ తీసుకొని ఆమె బక్కగానే ఉంది కాబట్టి 3 ఇంచెస్ దగ్గర 3.5 ఇంచెస్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు. మార్కింగ్ పెట్టేసుకొని దీని నుంచి ఇలా నేను లైన్ తీసుకున్నాను. సో ఇలా మనం స్కెల్టన్ తీసుకున్నాక మనకి డాట్ విడ్త్ డాట్ లెంత్ ఇది కాబట్టి దీని సరౌండింగ్స్లోనే మనకి రావాలి. సో ఇక్కడ నుంచి నేను 2 ఇంచెస్ తీసుకున్నాను. సో ఆల్రెడీ ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నా కాబట్టి ఇటు సైడ్ 1 ఇంచ్ ఇటు సైడ్ 1 ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకొని వెరీ ఈజీగా ఒక డాట్ అయితే అయిపోయింది. నా ఇది మన డాట్ పాయింట్ కదా, ఇక్కడ ఒకటి ఇక్కడ నుంచి కూడా నేను 2 ఇంచెస్ తీసుకొని ఇలా డాట్ పెట్టేసుకొని ఇక్కడ 1/4 ఇంచ్ ఇక్కడ 1/4 ఇంచ్ తీసుకొని డాట్స్ పెట్టేసుకున్నాం. సో 2 డాట్స్ అయిపోయింది.
నా ఇదే డాట్ పైన బేస్ చేసుకొని ఇది మనకు సెంటర్ కాబట్టి ఇలా ఒక స్ట్రైట్ లైన్ తీసుకొని ఇక్కడ నుంచి దీనిపైకి ఒక మార్కింగ్ తీసేసుకొని సేమ్ నేను ఇక్కడ 1/4 ఇంచ్ మళ్ళీ తర్వాత ఈ నుంచి ఇక్కడికి ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకొని దీన్ని నేను స్ట్రైట్ లైన్ తీసుకొని సేమ్ ఇటు 1/4 ఇంచ్ ఇటు 1/4 ఇంచ్ లైన్ తీసేసుకున్నాం. సో మనకి ఈ షేప్ అనేది డైమండ్ షేప్లో వచ్చేసేయాలి. ఇది మన డాట్ లెంత్ డాట్ విడ్త్ మిడిల్లో ఉంది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనకు అంత వచ్చేస్తుంది. నెక్స్ట్ మనకి నెక్ విడ్త్, ఈ నెక్ విడ్త్ ఎంత ఉందో అంత తీసేసుకొని ఇవిడ కొంచెం బ్రాడ్ పెడదాం కాబట్టి ఫస్ట్ అయితే నేను 6 ఇంచెస్ దగ్గర అంటే లైక్ ఇలా పెట్టేసుకొని 6 ఇంచెస్ ఇక్కడికి వస్తుంది కదా. సో ఇలా ఒక మార్కింగ్ పెట్టేసుకుని బట్ ఆమెకి బ్రాడ్ కావాలి కాబట్టి నేను ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ అలా తీసేసుకొని నేను పైకే పెట్టేసుకుంటాను ఒక 1/2 ఇంచ్, ఎందుకంటే స్టిచ్ ఇక్కడికి వస్తుంది కాబట్టి. సో ఈ టైప్లో ఆమెకి బ్రాడ్ పెట్టుకోవచ్చు. వాళ్ళకి ఎంత నెక్ కావాలంటే ఈ టైప్లో ఇలా తీసుకొని ఇలా కూడా బ్రాడ్ పెట్టుకోవచ్చు, ఇలా తీసుకొని కూడా బ్రాడ్ పెట్టుకోవచ్చు. నెక్ అనేది మన ఇష్టం. ఈ టైప్లో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. సో దీన్ని మనం కట్ చేసేసుకుంటే నెక్స్ట్ నేను ఇప్పుడు కట్ చేయట్లేదు, నెక్ ఏ షేప్ కావాలో ఆ షేప్ కట్ చేసేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి. సో ఈ టైప్ అయిపోయిన తర్వాత మనం ఇలా కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కూడా పక్కన పెట్టేసుకోవాలి. అంటే మనం లైనింగ్ ఇది 1 మీటర్ అంత ఉంటుంది కాబట్టి దీంట్లో మనం ఎలా మేనేజ్ చేసుకోగలం అనేది చాలా ఇంపార్టెంట్. నా ఈ పార్ట్ మనం మిగిలి ఉంటుంది కదా డాట్స్ క్రాస్ బెల్ట్ కోసం అనేసి మార్కింగ్ తీసుకుంటాం. సో ఇక్కడ నుంచి మనకి విత్ సీమ్ అలవెన్స్తో కలిపి మార్కింగ్ తీసేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని జస్ట్ స్ట్రైట్ లైన్. సో ఇక్కడ 2.5 2 తీసుకున్నాం కాబట్టి డాట్కి 2.5 అంటే సీమ్ అలవెన్స్తో కలిపి 3 ఇంచెస్ ఇక్కడ 2 తీసుకున్నాం కాబట్టి సీమ్ అలవెన్స్తో కలిపి 2.5 ఇక్కడ. సో ఇలా వచ్చిన తర్వాత ఇలా షేప్ చేసుకుంటాం. ఇది క్రాస్ బెల్ట్ ఎప్పుడైనా మనం 4 పీసెస్ కట్ చేసుకోవాలి. లైనింగ్ 4 పీసెస్ కట్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ సింగిల్ పీస్ కట్ చేసేసుకోవాలి. మనం ఆల్రెడీ సీమ్ అలవెన్స్తో కలిపి తీసుకున్నాం కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రా తీసుకునే అవసరం లేదు. ఇలా ఫ్రంట్ బ్యాక్ ఇదంతా అయిపోయింది. నా స్లీవ్స్ మనకి 10.5 ఇంచెస్ 9 ఇంచెస్ కాబట్టి డబల్ ఫోల్డ్ వేస్తుంది. డబల్ ఫోల్డ్ వేసి సో ఆమె స్లీవ్ లెంత్ 10 ఇంచెస్. సో 10 ఇంచెస్ దగ్గర నేను పెట్టుకొని సీమ్ అలవెన్స్కి ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఆమె స్లీవ్ రౌండ్ 9 ఇంచెస్ అంటే 4.5 దగ్గర తీసుకున్నాం. మనం ఎప్పుడు ఫుల్ లెంత్లో నుంచి 3.5 ఇంచెస్ 4 ఇంచెస్ తీసుకోవచ్చు. ఈమె బక్కగానే ఉంది కాబట్టి నేను 3.5 ఇంచెస్ దగ్గర ఇంకొక ఫుల్ లెంత్లోంచి మార్కింగ్ పెట్టుకొని స్ట్రైట్ లైన్ తీసుకొని ఇలా బాక్స్ లాగా తీసుకున్నాను. నా ఇప్పుడు ఆమెది 7 ఇంచెస్ ఆమ్ రౌండ్ అంటే 14 ఇంచెస్ కాబట్టి నేను క్రాస్లో 7 దగ్గర పెట్టుకొనేసి మనం ఇలా ఆమ్ రౌండ్ స్లీవ్ రౌండ్ యాడ్ చేసేసి సీమ్ అలవెన్స్ కూడా చేసేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఈ రెండింటికి మిడ్ పాయింట్ ఒకటి పెట్టి 1/2 ఇంచ్ అప్ సైడ్ 1/4 ఇంచ్ డౌన్ సైడ్ ఇక్కడొకటి మార్కింగ్ పెట్టుకోవాలి. బిగినర్స్ ప్రాబ్లం ఎందుకనేది చెప్తాను. ఇలా మనకి వచ్చేసినప్పుడు ఇలా వచ్చేస్తుంది. సో మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఇలా చేసేసుకోవచ్చు. ఈ టైప్లో చేసుకుంటే బిగినర్స్కి కర్వ్ అనేది పోకుండా నీట్గా వచ్చేస్తుంది. సో ఫస్ట్ మనం బ్యాక్ ఆర్మ్ రౌండ్ కట్ చేసుకొని సేమ్ ఈ లైన్ మీదనే సీమ్ అలవెన్స్ ఎక్కడైతే ఉందో అదంతా కట్ చేసేస్తుంది. కట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకొని ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ తీసేసుకుందాం. ఈ టైప్లో వచ్చేస్తుంది అనుకోండి. ఫ్రంట్కి బ్యాక్కి సరిపోతుంది. ఈ టైప్ ఇలా మనం ఆ మెజర్మెంట్స్తో రౌండ్ షీట్స్ కట్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పేస్ట్ చేసుకొని కట్ చేసుకుంటే బ్లౌజ్ ఈజీగా వచ్చేస్తుంది. ఓకే.